హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలోని జైళ్ల శాఖ నుండి అంటే ప్రిజన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఫీజు కానీ లేకుండా మీరు మీ యొక్క అప్లికేషన్స్ని మెయిల్ ద్వారాగా కానీ లేదా పోస్ట్ ద్వారా పంపించినట్లయితే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్స్ ఇచ్చే విధంగా బేసిక్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ నుండి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసున్నటువంటి క్యాండిడేట్స్కి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఫ్రెండ్స్, తెలంగాణలోని జైళ్ల శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఈ ప్రకటన మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే చెంచల్గూడ, చర్లపల్లి, సంగారెడ్డి మరియు నిజామాబాద్ల కేంద్ర కారాగారాల వద్ద ఉన్నటువంటి 4 డీ అడిక్షన్ సెంటర్లలో దిగువ ఉద్యోగాల తాత్కాలిక నియామకాలకు గాను తెలంగాణ జైళ్ల శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఓకే, సో తెలంగాణలోని 4 కేంద్ర కారాగారాల వద్ద ఉన్నటువంటి 4 డీ అడిక్షన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో సో అందులో తాత్కాలిక నియామకాల కోసం ఈ యొక్క తెలంగాణ జైళ్ల శాఖ వారు అప్లికేషన్స్ అయితే కోరుతున్నారు. ఇక్కడ మనకు ఒక సీక్వెన్స్లో ఇవ్వడం జరిగింది. ఉద్యోగం పేరు, దాని యొక్క అర్హత, మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, నెలవారీ ఆ ఉద్యోగానికి సంబంధించి ఎంత శాలరీ ఉంటుందనేది సీక్వెన్స్లో ఇచ్చారు. సో మనకి రిలీజ్ చేసినటువంటి పోస్టులు ఏంటనే చూస్తే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ MSWకి సంబంధించి మెడికల్ మరియు కోఆర్డినేటర్ సైకియాట్రీలో నైపుణ్యం కలిగి 1 ఏడాది అనుభవంతో MPH చేసినటువంటి వారికి 4 పోస్టులను అయితే విడుదల చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి 30,000 రూపాయల శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అకౌంటెంట్ కమ్ క్లర్క్ అనమాట. ఇది పార్ట్ టైమ్ అనేటువంటి జాబ్ రోల్. ఓకే, అకౌంటెంట్ కమ్ క్లర్క్కి సంబంధించింది. ఈ పోస్ట్కి సంబంధించి అకౌంట్స్లో అనుభవంతో పాటు BCom లేదా MCom చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. దీనికి కూడా 4 పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్ రోల్కి 18,000 రూపాయల శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. మరొక జాబ్ రోల్ వచ్చేసి సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ అనేటువంటి జాబ్ రోల్ అనమాట. దీనికి సైకాలజీలో BSc లేదా MSc కౌన్సిలింగ్లో అనుభవం కలిగినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో BSc లేదా MSc అనేది సైకాలజీలో చేసి కౌన్సిలింగ్లో అనుభవం కలిగినట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు కూడా మనకి 4 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఈ జాబ్కి 25,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది. మరొక జాబ్ రోల్ వచ్చేసి సోషల్ వర్కర్ ఆర్ కమ్యూనిటీ వర్కర్కి సంబంధించి BSW లేదా MSW చేసినటువంటి వారికి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 25,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. ఇంకా నర్సుకి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా నర్సు పోస్టులు కూడా ఉన్నాయి. దీనికి BSc నర్సింగ్ లేదా నర్సింగ్లో డిప్లొమా చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. దీనికి కూడా 4 పోస్టులు ఉన్నాయి. 20,000 రూపాయల శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో చూసుకుంటే వార్డ్ బాయ్కి సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మనకి పోస్టులు అయితే ఉన్నాయి. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. మీకు ఎక్స్ట్రాగా ఎటువంటి క్వాలిఫికేషన్స్ కానీ స్కిల్స్ కానీ అవసరం లేదు. జస్ట్ 10th పాస్ అయినటువంటి వారికి 4 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇవి వార్డ్ బాయ్కి సంబంధించిన పోస్టులు. 20,000 రూపాయల శాలరీ అయితే ఇస్తున్నారండి. ఈ జాబ్ రోల్కి కూడా మంచి శాలరీనే 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయినా కూడా. తర్వాత పీర్ ఎడ్యుకేటర్ అనేటువంటి ఈ జాబ్ రోల్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ జాబ్ రోల్కి వార్డ్ బాయ్ కంటే కూడా తక్కువే ఇస్తున్నారు.
ఈ పీర్ ఎడ్యుకేటర్ అనేటువంటి జాబ్ రోల్కి 10,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. సో ఇది విజిట్ బేసిస్ కింద ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే మీకు రెగ్యులర్గా ప్రతిరోజు ఉండకపోవచ్చు, నెలలో రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు తీసుకుంటారు, మిమ్మల్ని పిలుస్తారు, ఆ వర్క్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో 10,000 రూపాయల శాలరీ అయితే ఇస్తున్నారు. సో మనకి ఈ ప్రకటన రిలీజ్ అయింది 3/5/2025 అనమాట. సో నిన్ననే ఈ ప్రకటన రిలీజ్ చేశారు, కానీ ఈరోజు మనకి ఈ ప్రకటనని ఈనాడు న్యూస్ పేపర్లో ప్రచురించడం జరిగింది. సో ఈ ప్రకటన వెలువడినటువంటి 10 రోజులలోగా ఈ ప్రకటన వెలువడినటువంటి 10 రోజుల్లోగా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. 10th డిగ్రీ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అందరూ కూడా బీకామ్, ఎంకామ్ చేసినటువంటి వారు, నర్సింగ్ చేసినటువంటి వారు, మేల్ క్యాండిడేట్స్ వీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు. సో వీరందరూ కూడా 10 రోజుల్లోగా మీరు దరఖాస్తు అయితే చేసుకోవాలి. ఆ దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి అంటే తమ సీవీలతో దరఖాస్తులను, తమ సీవీ అంటే కరికులం వైటా అంటాం కదా మనం, రెజ్యూమే. సో మీ యొక్క సీవీలతో దరఖాస్తులను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్, జైల్ భవన్, మలక్పేట్, హైదరాబాద్ 500024కు తపాలా ద్వారా అంటే పోస్ట్ ద్వారాగా కానీ లేదా dgprisons@gmail.com. సో డీజీ అంటే డైరెక్టర్ జనరల్ అనమాట. డైరెక్టర్ జనరల్ ప్రిజన్స్ తెలంగాణ @gmail అని చెప్పేసి ఇక్కడ మీనింగ్. సో dgprisons@gmail.comకు మీరు మెయిల్ ద్వారాగా కానీ పంపించవచ్చు. సో మీకు సంబంధించినటువంటి సీవీలతో పాటు మీకున్నటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ఒక ప్రాపర్ ఫార్మాట్లో పీడిఎఫ్ రూపంలో మీరు పెట్టి ఒక సింగిల్ ఫైల్ లాగా మీరు చేసి దాన్ని ఇక్కడ ఇచ్చినటువంటి ఒక మెయిల్ అడ్రస్కి మీ మెయిల్ ద్వారా పంపించాలన్నమాట. 10 రోజుల్లోగా పంపించాలి. అంటే మనకి 3rd నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ప్రకటన, మీరు 13th మే లోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. ఐదర్ పోస్ట్ ద్వారాగా కానీ లేదా మీరు మెయిల్ ద్వారాగా కానీ అప్లికేషన్స్ అయితే పంపించుకోవచ్చు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ తెలంగాణ, హైదరాబాద్ వారు ప్రకటన రద్దు చేయుటకు లేదా మార్చుటకు హక్కులు కలిగి ఉన్నారు. సో ఈ ప్రకటనని రద్దు చేసే అధికారం లేదా ఈ ప్రకటనలో ఏమైనా చేంజెస్ చేసే అధికారం వారికి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ రోల్కి సంబంధించి తెలంగాణలోని అన్ని జిల్లాల వారు మీకు బేసిక్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ కానీ, ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కానీ, బీకామ్ లేదా ఎంకామ్ క్వాలిఫికేషన్ కానీ, ఇంకా మెడికల్ రిలేటెడ్ నర్సింగ్కి సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ లేదా డిప్లొమా నర్సింగ్ చేసినటువంటి వారు కానీ, ఇలాగ మీకు ఏదైనా క్వాలిఫికేషన్స్ ఉంటే జస్ట్ అప్లికేషన్ పెట్టుకోండి. ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎగ్జామినేషన్ కూడా ఉండదు. ప్రతి జాబ్ రోల్కి కూడా 4 వేకెన్సీస్ చొప్పున మనకి రిలీజ్ చేశారు. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి జాబ్ రోల్ కూడా 20,000 రూపాయల వరకు శాలరీ అయితే ఇస్తున్నారు. తాత్కాలిక నియామకాలు ఇవన్నీ కూడా. సో టెంపరీగా వారికి రిక్వైర్మెంట్ ఉన్నంతకాలం మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. సో తర్వాత వారి యొక్క రిక్వైర్మెంట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని జాబ్లోంచి తీసేసే అవకాశం ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉంటే మీ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ని కూడా ఎక్స్టెండ్ చేస్తారు. సో మీకు సంబంధించినటువంటి సీవీ అలాగే మిగిలినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలిపి ఐదర్ పోస్ట్ ద్వారాగా కానీ లేదా మెయిల్ అడ్రస్కి మీరు పంపించండి. డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే పెడతాను. సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.